వరంగల్ జిల్లా రాయపర్తిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యూరియా కొరతతో కడుపు మండిన రైతులు కదం తొక్కారు. రాయపర్తిలో రైతు సంఘం ఆధ్వర్యంలో అన్నదాతలు ధర్నాకు దిగారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు కూడా చేశారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారు. పోలీసులు రైతులకు మధ్య తోపులాట జరిగింది. అయితే ఎర్రబెల్లిని అరెస్ట్ చేసి రాయపర్తి పిఎస్ కు తరలించారు. ఎకరం దున్నించుకున్న ఒకసారి మందులేదు 2 నెలలకు అది తెల్లన్నాక ఎవరో తెచ్చుకున్న లెవెల్ 2 నెలలకు అందుతాయి 500 ఒక్క బస్తా అయినా రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికాంత్, చెప్పండి. ఇటు రైతుల ఆందోళనకు అయితే మద్దతు తెలిపి ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అయితే పోలీసులు అక్రమ అరెస్ట్ చేశారు అన్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పూర్తిగా బీఆర్ఎస్ రైతాంగం పక్షాన నిలబడే ప్రయత్నం చేస్తే ఈ విధంగా అక్రమ అరెస్టులు జరగడం రాయపర్తిలో ఇవాళ తీవ్రమైనటువంటి ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపించింది. ప్రధానంగా దీనికి పోలీసులే కారణం అని చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం వైఫల్యాలను నిరసిస్తూ యూరియా విషయంలో ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఇబ్బందిని రైతాంగాన్ని ఈ వానాకాల సీజన్ లో ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి దేశమంతా కూడా గమనిస్తుంది. అంటే 10 ఏళ్ల పాటు తెలంగాణలో యూరియా సంబంధం అంటే ఎరువుల కొరత లేకుండా సరైనటువంటి విత్తనాలు ఆ విధంగా అందిస్తూ పంటకు సంబంధించి పెట్టుబడి కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందించి రైతును కడుపులో పెట్టుకొని చూసుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతాంగాన్ని పూర్తిగా అధపతాలానికి తొక్కేయడము, వాళ్ళను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తుందనడానికి ఒక నిదర్శనంగా రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ యూరియా కొరతకు నిరసనగా అక్కడ ఉన్నటువంటి రైతు సంఘం ఆధ్వర్యంలో రాయపర్తిలో రైతులంతా ధర్నాకు దిగారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితి. ఈ రైతు ధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వాళ్ళకు అండగా నిలిచే విధంగా కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి క్రమంలో పూర్తిగా పోలీసులు ఆయనను అరెస్ట్ అయితే చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అక్రమ అరెస్టులుగా చెప్పాల్సి ఉంటుంది. రైతాంగం పక్షాన వాళ్ళకు అండగా భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని చూసి ఈ విధంగా భరోసాగా నిలిచినటువంటి సందర్భంలో ఆయనను అక్రమంగా అరెస్ట్ చేయడము, ఈ ఆందోళనలో కూడా వేలాది మంది రైతులు పాల్గొన్నారంటే యూరియా విషయంలో రైతులు ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు రైతులకు మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. ముఖ్యంగా ఎర్రబెల్లి దయాకర్ రావును అరెస్ట్ చేసిన క్రమంలో మొదటగా రాయపర్తి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తున్నామన్నటువంటి సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత అటు నుంచి ఇదంతా కూడా ఖమ్మం వరంగల్ హైవేగా ఉంటుంది కాబట్టి రాయపర్తి మీదుగా ఆ వాహనాన్ని మళ్ళీ వరంగల్ వైపుగా తీసుకొస్తా ఉన్నారు. అసలు ఏ పోలీస్ స్టేషన్ కు ఎర్రబెల్లి దయాకర్ రావును తీసుకువెళ్తున్నారనే అంశంలో ఇప్పటి వరకు కూడా క్లారిటీ రానటువంటి పరిస్థితి. రాష్ట్రంలో రైతుల అవస్థలకు రేవంత్ రెడ్డి కారణం అన్నటువంటి అంశాన్ని అయితే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. యూరియా లేక అన్నదాతలు ఆగమవుతున్నారన్నటువంటి అంశాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తా ఉన్నారు. వ్యవసాయ సంక్షోభం మీద రివ్యూ చేసే పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా రైతులకు అనేక హామీలు ఇచ్చి ఇదే వరంగల్ వేదిక నుంచి రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్ రైతు డిక్లరేషన్ సభ నిర్వహించి ఇక్కడ నుంచి రైతులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. ఆ హామీ తుంగలోకి తొక్కారు. 2 సంవత్సరాల పాటు కాలయాపన చేసి రైతు బంధును ఎగ్గొట్టి రైతాంగానికి వేలాది రూపాయలు బాకీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భం. కంటి తుడుపు చర్యగా
ఒక విడత వేసినటువంటి పరిస్థితి. 2 సంవత్సరాలు ఆ రైతు బంధు కాంగ్రెస్ పరిభాషలో చెప్పాలంటే రైతు భరోసాను కూడా ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. పూర్తిగా రైతాంగానికి సంబంధించి పంటలు నష్టపోతే ఆ పంట బీమా కూడా చేస్తామన్నటువంటి హామీలు ఇచ్చి ఇదే వరంగల్ జిల్లాలో ఈ వానాకాలమే కావచ్చు, గత యాసంగి సీజన్ లో ప్రకృతి అంటే రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు అందించకపోవడం అంటే అది ప్రకృతి వైపరీత్యంగానే భావించాల్సి ఉంటుంది, లేకపోతే ప్రభుత్వ వైఫల్యం కింద భావించి ఆ పంటలన్నింటికి కూడా నష్టపరిహారం అందించాల్సి ఉంది. అంతకుముందు వానాకాలం సీజన్ లో కూడా భారీ వర్షాల కారణంగా 2024 వర్షాకాలంలో కూడా ఇటు మహబూబాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ములుగు కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి కావచ్చు, జనగామ లాంటి జిల్లాలు తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ కు గురైన సందర్భంలో అనేక వేల ఎకరాల పంట నష్టపోయినటువంటి పరిస్థితి. అట్లాంటి పంటలకు సంబంధించి కూడా పంట బీమా ఇప్పటి వరకు అందజేయనటువంటి పరిస్థితి. ఈ విధంగా రైతాంగానికి ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చని సందర్భంలో ముఖ్యంగా ఈ వానాకాల సీజన్ లో యూరియాకు సంబంధించి రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి అధికారులు ఈ రైతులకు సంబంధించి యూరియా కొరత ఉందని ఫీల్డ్ లెవెల్లోకి వచ్చేటువంటి అధికారులు చెప్తాను. కాకపోతే కలెక్టర్లు కావచ్చు, ఆ పైన ఉండేటువంటి అధికారులు, రాష్ట్ర ప్రభుత్వము, మంత్రులు అసలు యూరియా కొరత లేదన్నటువంటి ప్రకటన చేయడం. నిన్న కూడా చూసాము, కొండపర్తి గ్రామానికి సంబంధించి హన్మకొండ జిల్లాలో భాగంగా ఉండేటువంటి ఆ ఊరిలోనూ పెద్ద సంఖ్యలో చేరుకున్నటువంటి రైతాంగం తమ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా నర్సంపేట కావచ్చు, ఇతర మండలాల్లో కూడా హసన్పర్తి మండల కేంద్రంలో కూడా ఇవాళ ఆందోళన బాట పట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి యూరియా సెంటర్ కూడా 4 రోజులకు 5 రోజులకు దాదాపు వారానికి ఒకసారి మాత్రమే వస్తున్నటువంటి సందర్భం. 440 బస్తాలు ఒక పిఎస్సిఎస్ కేంద్రానికి కేటాయిస్తే ఎక్కడ సరిపోతుంది? వేలాది మంది రైతులు ఆ యూరియా కోసం ఎదురు చూస్తా ఉన్నాము. ఇప్పటికే వరి పంట ఎర్రబారిపోతా ఉంది. పత్తి అయితే ఆకు దశకు కూడా రానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా మొక్కజొన్న చేళ్లకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే గొర్రెలు, మేకలకు, పశువులకు దానాగా ఆ పంట చేలన్నింటినీ కూడా వదిలేసేటువంటి పరిస్థితి. ఇంకో కొద్ది రోజులు 10-15 రోజులు అయితే ఇంకా కీలకంగా యూరియా మారేటటువంటి సందర్భంలో ఇప్పుడు యూరియా ఇవ్వకపోతే మా పంటలన్నీ, మా చేన్లన్నీ కూడా పశువులకు వదిలేయాల్సి వస్తున్నటువంటి అంశాన్ని కూడా రైతులు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎదుటి దయాకరావు అయితే అరెస్ట్ చేసి ఇప్పటికి ఎటు తీసుకువెళ్తున్నారో కూడా తెలియదు. All right, thank you for the updates. ఇదే సాయం మందులు ఎక్కించి ఆ పొలం ఎట్లా ఉంటుంది